ఇప్పుడు ఏ ప్రభుత్వ బ్యాంక్ ఎఫ్డీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుందో తెలుసా? ఈ 5 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో మీ డబ్బుకు ఏ బ్యాంక్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది? 444 డేస్, 555 డేస్, 666 డేస్ లాంటి స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీస్ లో రెగ్యులర్ ఎఫ్డీ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని తెలుసా? మీ ఇంట్లో సీనియర్ సిటిజన్ ఉంటే అదే ఎఫ్డీపై ఎంత అడిషనల్ ఇంట్రెస్ట్ వస్తుందో తెలుసా? మీరు ఈ ఆగస్టులో ఎఫ్డీ చేయాలి అనుకుంటే ముందుగా ఈ రేట్స్ తెలుసుకుని డెసిషన్స్ తీసుకోండి. మనలో చాలా మందికి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో సంపాదించిన డబ్బును సరైన చోట పెట్టి దానిపై రిటర్న్స్ పొందడం కూడా అంతే ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్న మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది. అందుకే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఇష్టపడని ముందుగానే ఇంట్రెస్ట్ రేట్ తెలిసి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ తర్వాత తమ డబ్బును తీసుకోవాలి అనుకునే వారికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పటికీ ఒక పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయిన SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకుల్లో ఎఫ్డీ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. సో ఈ వీడియోలో న్యూ ఎఫ్డీ రేట్స్, ఏ బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది, స్పెషల్ టెన్యూర్ డేస్ లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎలాంటివి సేఫ్, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని చెప్తాను. సో వీటిని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా మనం 2026 ఆగస్టు 13 నాటికి అఫీషియల్ బ్యాంక్ వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ 5 బ్యాంక్ ఎఫ్డీ రేట్స్ ను కంపేర్ చేద్దాం. ఇక్కడ ప్రధానంగా 3 కోట్ల లోపు రెగ్యులర్ డొమెస్టిక్ కాలబుల్ ఎఫ్డీ రేట్స్ ను కంపారిజన్ కోసం తీసుకుంటున్నాం. ఎందుకంటే 3 కోట్లకు పైగా బల్క్ డిపాజిట్స్, నాన్ కాలబుల్ డిపాజిట్స్, NRE, NRO డిపాజిట్స్ కి రేట్స్ వేరుగా ఉండొచ్చు. అలాగే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ను ఎప్పుడైనా రివైజ్ చేయొచ్చు. కాబట్టి మీరు యాక్చువల్ గా ఎఫ్డీ బుక్ చేసే రోజున ఫైనల్ రేట్ ను బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లో లేదా బ్రాంచ్ లో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ముందుగా SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాం. SBI లో 3 కోట్ల లోపు రెగ్యులర్ డొమెస్టిక్ ఎఫ్డీకి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు టెన్యూర్ కి 6.25% ఇంట్రెస్ట్ ఉంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు టెన్యూర్ కి 6.40%, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు 6.30%, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 6.05% ఇంట్రెస్ట్ ఉంది. అంటే SBI లో రెగ్యులర్ స్టాండర్డ్ టెన్యూర్స్ లో హైయెస్ట్ రేట్ ప్రస్తుతం 2 నుంచి 3 సంవత్సరాలకి 6.40% గా ఉంది. అయితే SBI లో ఒక స్పెషల్ టెన్యూర్ కూడా ఉంది. 444 డేస్ అమృత్ వృష్టి ఎఫ్డీకి 6.45% ఇంట్రెస్ట్ ఉంది. అంటే రెగ్యులర్ 2 to 3 ఇయర్స్ ఎఫ్డీలో 6.4% ఉన్న 444 డేస్ స్పెషల్ టెన్యూర్ లో 6.45% వస్తుంది. ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్ కి అడిషనల్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఉంది. SBI లో 5 నుంచి 10 సంవత్సరాల ఎఫ్డీకి ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్ కి 7.05%, అలాగే 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్ కి SBI ప్యాటర్న్స్ ద్వారా సీనియర్ సిటిజన్ రేట్ పై అదనంగా 0.10% బెనిఫిట్ ఉంటుంది. అయితే కొన్ని ప్రొడక్ట్స్ కి ఈ బెనిఫిట్ వర్తించదు. కాబట్టి SBI లో ఫిక్స్డ్ డిపాజిట్ గనుక చేయాలి అనుకుంటే రెగ్యులర్ టెన్యూర్ తో పాటు 444 డేస్ ఈ టెన్యూర్ ను కూడా కంపేర్ చేసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే BOB కి వస్తే 3 కోట్ల లోపు రెగ్యులర్ కాలబుల్ డొమెస్టిక్ ఎఫ్డీలో 1 సంవత్సరంకి గాను 6.25%, 1 సంవత్సరం దాటి 2వ సంవత్సరం వరకు 6.25%, 2 నుంచి 3 సంవత్సరాల వరకు 6.25%, 3 నుంచి 5 సంవత్సరాల వరకు 6.30%, 5 నుంచి 10 సంవత్సరాల వరకు 6% ఇంట్రెస్ట్ ఉంది. అయితే రెగ్యులర్ స్టాండర్డ్ టెన్యూర్ లో BOB యొక్క హైయెస్ట్ రేట్ 3 నుంచి 5 సంవత్సరాలకి 6.30% గా ఉంది. కానీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసలు హైలైట్ స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీ 444 డేస్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్క్వేర్ డ్రైవ్ డిపాజిట్ స్కీమ్ కి 6.45%. అదే 555 డే BOB యొక్క గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్ కి జనరల్ కస్టమర్స్ కి 6.75% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మనం కంపేర్ చేస్తున్న ఈ 5 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో ప్రస్తుతం హైయెస్ట్ స్పెషల్ టెన్యూర్ రేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా 555 డేస్ 6.75%. అదే 555 డే కాలబుల్ గోల్డెన్ గోల్ ఎఫ్డీకి రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కి 7.25%, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న రెసిడెంట్ సూపర్ సీనియర్ సిటిజన్ కి 7.35%,
ఇంట్రెస్ట్ ఉంది. నాన్ కాలబుల్ వెర్షన్ లో జనరల్ రేట్ అనేది 6.80%, సీనియర్ సిటిజన్ 7.30%, సూపర్ సీనియర్ సిటిజన్ 7.40% వరకు ఉంది. కానీ నాన్ కాలబుల్ డిపాజిట్స్ లో ప్రీ మెచ్యూర్ విత్డ్రాయల్ అనేది ఉండదు. కాబట్టి మన రెగ్యులర్ కాలబుల్ కంపారిజన్ లో 6.75% తీసుకుంటున్నాం. అర్థమైందా అండి? ఇప్పుడు కెనరా బ్యాంక్ గురించి చూద్దాం. కెనరా బ్యాంక్ లో 3 కోట్ల లోపు రెగ్యులర్ కాలబుల్ డొమెస్టిక్ ఎఫ్డికి 1 సంవత్సరం 3 నెలల వరకు 6.25%, 1 సంవత్సరం 3 నెలలు దాటి 2 సంవత్సరాల లోపు 6.25%, 2 నుంచి 3 సంవత్సరాల వరకు 6.25%, 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా 6.25%, 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా 6.25% ఇంట్రెస్ట్ ఉంది. అంటే రెగ్యులర్ టెన్యూర్స్ లో కెనరా బ్యాంక్ రేట్ స్ట్రక్చర్ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ కెనరా బ్యాంక్ లో స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీస్ కూడా ఉన్నాయి. 444 డేస్ కి 6.50%, అలాగే 555 డేస్ కి 6.60% అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే కెనరా బ్యాంక్ లో అన్ని టెన్యూర్స్ కి 6.25% మాత్రమే అని చెప్పడం కరెక్ట్ కాదు. రెగ్యులర్ టెన్యూర్స్ లో 6.25% ఉన్న స్పెషల్ 555 డే ఎఫ్డి లో 6.60% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్ కి 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ టెన్యూర్ ఉన్న డిపాజిట్స్ పై సాధారణంగా 0.50% అడిషనల్ బెనిఫిట్ ఉంది. కెనరా 444 మరియు కెనరా 555 ప్రొడక్ట్స్ లో 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్ కి అదనంగా 0.60% బెనిఫిట్ ఉంది. కాబట్టి కెనరా 555 డే ఎఫ్డిలో జనరల్ రేట్ అనేది 6.60%, అయితే ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్ కి 7.10%, సూపర్ సీనియర్ సిటిజన్ కి 7.20% వరకు వర్తిస్తుంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే పిఎన్బి గురించి తెలుసుకుందాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 3 కోట్ల లోపు డొమెస్టిక్ ఎఫ్డికి 1 సంవత్సరానికి 6.25% ఇంట్రెస్ట్ ఉంది. 1 సంవత్సరం దాటి 389 రోజుల వరకు 6.30%, 390 రోజులకి 6.30%, 391 రోజుల నుంచి 443 రోజుల వరకు 6.30%, కానీ 444 డేస్ కి 6.60% అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. 445 నుంచి 665 రోజుల వరకు 6.30%, 666 రోజులకి 6.50%, 667 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు 6.30%, 2 నుంచి 3 సంవత్సరాల వరకు 6.30%, ఇక 3 సంవత్సరాలు దాటి 1203 రోజుల వరకు 6.35%, 1204 రోజులకి 6.30%, 1205 రోజుల నుంచి 5 సంవత్సరాల వరకు 6.35%, 5 నుంచి 10 సంవత్సరాల వరకు 6% ఇంట్రెస్ట్ ఉంది. అంటే పిఎన్బి యొక్క రెగ్యులర్ స్టాండర్డ్ టెన్యూర్స్ లో హైయెస్ట్ రేట్ అనేది 3 ఇయర్స్ దాటి 1203 రోజుల వరకు, అలాగే 1205 రోజుల నుంచి 5 సంవత్సరాల వరకు 6.35%, స్పెషల్ టెన్యూర్స్ లో మాత్రం 444 డేస్ కి 6.60%, 666 డేస్ కి 6.50% ఉన్నాయి. ఇది పిఎన్బి యొక్క అఫీషియల్ ఎఫ్డి రేట్స్ ప్రకారం చెప్తున్నాను. అయితే పిఎన్బి లో సీనియర్ సిటిజన్ కి 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల లోపు డొమెస్టిక్ డిపాజిట్స్ పై సాధారణంగా 5 సంవత్సరాల వరకు అప్లికబుల్ కార్డ్ రేట్స్ పై 0.50% అడిషనల్, 5 సంవత్సరాలు దాటితే 0.80% అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. సూపర్ సీనియర్ సిటిజన్స్ అయితే 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అప్లికబుల్ కార్డ్ రేట్ పై 0.80% అడిషనల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఉదాహరణకి పిఎన్బి యొక్క 444 డేస్ ఎఫ్డి జనరల్ రేట్ అనేది 6.60% అయితే సీనియర్ సిటిజన్ కి 7.10%, సూపర్ సీనియర్ సిటిజన్ కి 7.40%, 666 డే ఎఫ్డి జనరల్ రేట్ 6.50% అయితే సీనియర్ సిటిజన్ కి 7%, సూపర్ సీనియర్ సిటిజన్ కి 7.30% అనేది ఉంటుంది. ఇది అఫీషియల్ పిఎన్బి యొక్క ఎఫ్డి రేట్స్. అర్థమైందండి? ఇప్పుడు చివరిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ లో 3 కోట్ల లోపు రెగ్యులర్ కాలబుల్ డొమెస్టిక్ ఎఫ్డికి 1 సంవత్సరం నుంచి 399 రోజుల వరకు 6.20% ఇంట్రెస్ట్ ఉంది. అయితే 400 రోజులకి 6.25%, 401 నుంచి 443 రోజుల వరకు 6.25%, 444 రోజులకు గాను 6.50%, 445 రోజుల నుంచి 550 రోజుల వరకు 6.15%, 555 రోజులకి 6.55% ఇంట్రెస్ట్ వస్తుంది. 556 నుంచి 996 రోజుల వరకు
6.15%, 997 రోజులకి 6.10%, 998 నుంచి 3 సంవత్సరాల వరకు 6.10%, 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 6% ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ యూనియన్ బ్యాంక్ ఎఫ్డి రేట్స్ స్టిల్ నౌ. అయితే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అనేది ఉంది. యూనియన్ బ్యాంక్ లో 555 రోజులకి 6.55% అనేది 3 కోట్ల లోపు రెగ్యులర్ కాలబుల్ ఎఫ్డి రేట్. అదే బ్యాంక్ రేట్ టేబుల్ లో 1 కోటి రూపాయల నుంచి 3 కోట్ల లోపు నాన్ కాలబుల్ డిపాజిట్ కి 550 రోజులపై 6.5% ఉంది. కానీ నాన్ కాలబుల్ అంటే ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ పర్మిటెడ్ కాదు. కాబట్టి మన రెగ్యులర్ కాలబుల్ ఎఫ్డి కంపారిజన్స్ లో 6.55% ని తీసుకోవాలి. అయితే యూనియన్ బ్యాంక్ లో రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కి నార్మల్ రేట్ పై 0.50% అడిషనల్, రెసిడెంట్ సూపర్ సీనియర్ సిటిజన్ కి 0.75% అడిషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే 555 డే రెగ్యులర్ ఎఫ్డిలో 6.55% జనరల్ రేట్ అయితే సీనియర్ సిటిజన్ కి 7.05%, సూపర్ సీనియర్ సిటిజన్ కి 7.30% వరకు వస్తుంది. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ యూనియన్ బ్యాంక్ అఫీషియల్ ఎఫ్డి రేట్స్. అర్థమైందండి? ఇప్పుడు ఈ 5 బ్యాంక్స్ ను ఒకసారి సింపుల్ గా కంపేర్ చేసి చూద్దాము. ఎస్బీఐ లో రెగ్యులర్ స్టాండర్డ్ టెన్యూర్ లో హైయెస్ట్ రేట్ 6.40%, 444 డే అమరేట్ రిజిస్ట్రీలో 6.45%, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెగ్యులర్ స్టాండర్డ్ టెన్యూర్ లో హైయెస్ట్ రేట్ 6.30%, 444 డేస్ కి 6.45%, 555 గోల్డ్ అండ్ గోల్డ్ కి 6.75% ఉంటుంది. ఇక కెనరా బ్యాంక్ లో రెగ్యులర్ టెన్యూర్స్ లో 6.25%, 444 డేస్ కి 6.45%, 555 డేస్ కి 6.60% ఉంటుంది. ఇక పిఎన్బి లో కనుక చూసుకున్నట్లయితే రెగ్యులర్ స్టాండర్డ్ టెన్యూర్స్ లో హైయెస్ట్ 6.35%, 444 డేస్ కి 6.60%, 666 డేస్ కి 6.50% ఉంటుంది. ఇంకా యూనియన్ బ్యాంక్ లో రెగ్యులర్ స్టాండర్డ్ టెన్యూర్స్ లో హైయెస్ట్ 6.25%, 444 డేస్ కి 6.50%, 555 డేస్ కి 6.55%. అంటే ఆగస్టు 13, 2026 నాటికి, అంటే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న డే చెప్తున్నాను, వీడియో రికార్డ్ చేస్తున్న డే, 3 కోట్ల లోపు రెగ్యులర్ కాలబుల్ రీటైల్ ఎఫ్డి కంపారిజన్స్ లో ఈ 5 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో హైయెస్ట్ స్పెషల్ టెన్యూర్ రేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా 555 డే గోల్డ్ అండ్ గోల్డ్ ఎఫ్డిలో 6.75% ఉంది. ఆ తర్వాత కెనరా బ్యాంక్ 555 డేస్ టెన్యూర్ 6.60%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 444 డేస్ టెన్యూర్ 6.60%, యూనియన్ బ్యాంక్ 555 డేస్ టెన్యూర్ 6.55%, ఎస్బీఐ 444 డేస్ టెన్యూర్ 6.45% ఉన్నాయి. ఈ కంపారిజన్ మీకు అర్థమైందా అండి? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, సీనియర్ సిటిజన్స్, మన ఇంట్లో పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ లాంటి 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఉంటే ఎఫ్డి పై అడిషనల్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. కానీ అన్ని బ్యాంక్స్ లో అన్ని ఎఫ్డీస్ కి ఎగ్జాక్ట్లీ 0.50% ఎక్స్ట్రా అని చెప్పడం కరెక్ట్ కాదు. బ్యాంక్, టెన్యూర్, ప్రొడక్ట్, సీనియర్ సిటిజన్ లేదా సూపర్ సీనియర్ సిటిజన్ కేటగిరీని బట్టి బెనిఫిట్ అనేది మారుతుంది. అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఒక ఉదాహరణతో. ఎస్బీఐలో 2 నుంచి 3 సంవత్సరాల ఎఫ్డీకి జనరల్ రేటు 6.40%, ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్ కి 6.9%, 444 డేస్ అమృత్ రిజిస్ట్రీకి జనరల్ రేట్ 6.45%, అయితే సీనియర్ సిటిజన్ కి 6.95% ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 555 డే గోల్డ్ అండ్ గోల్డ్ లో జనరల్ రేట్ అనేది 6.75%, సీనియర్ సిటిజన్ కి 7.25%, సూపర్ సీనియర్ సిటిజన్ కి 7.35% ఉంటుంది. ఇక కెనరా బ్యాంక్ 555 డేస్ లో జనరల్ రేట్ అనేది 6.60%, సీనియర్ సిటిజన్ కి 7.10%, సూపర్ సీనియర్ సిటిజన్స్ కి 7.20% అనేది ఉంటుంది. ఇక పిఎన్బిలో చూసుకున్నట్లయితే 444 డేస్ లో జనరల్ రేట్ అనేది 6.60%, సీనియర్ సిటిజన్ కి 7.10%, సూపర్ సీనియర్ సిటిజన్ కి 7.40% ఉంటుంది. యూనియన్ బ్యాంక్ లో అయితే 555 డేస్ లో జనరల్ రేట్ అనేది 6.55%, సీనియర్ సిటిజన్ కి 7.05%, సూపర్ సీనియర్ సిటిజన్ కి 7.30%. కాబట్టి సీనియర్ సిటిజన్ పేరుతో ఎఫ్డి చేయాలనుకుంటే జనరల్ రేట్ చూసి మాత్రమే క్యాలిక్యులేషన్ చేయకుండా ఆ పర్టికులర్ బ్యాంక్ లో మీ ఏజ్ కేటగిరీకి వర్తించే ఎగ్జాక్ట్ రేట్స్ ను చెక్ చేయండి. ఎస్బీఐ అఫీషియల్ రేట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ రేట్స్, కెనరా బ్యాంక్ అఫీషియల్ రేట్స్, పిఎన్బి యొక్క అఫీషియల్ రేట్స్, యూనియన్ బ్యాంక్ యొక్క అఫీషియల్ రేట్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా చెక్ చేసి ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. అర్థమైందా? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. బ్యాంక్ ఎఫ్డిలో ఇంట్రెస్ట్ రేట్ ముందుగానే నిర్ణయించబడుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ లా రోజు మార్కెట్ ప్రైస్ మారదు. కానీ ఎఫ్డిలో పెట్టిన మొత్తం డబ్బు ఏ పరిస్థితుల్లోనైనా 100% గ్యారెంటెడ్ అని చెప్పడం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే డిఐసిజిసి డిపాజిట్ ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం ఎలిజిబుల్ బ్యాంక్ డిపాజిట్ కి ఒక డిపాజిటర్ కి ఒక బ్యాంక్ లో సేమ్ రైట్ అండ్ సేమ్ కెపాసిటీలో ఉన్న ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి గరిష్టంగా 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది. ఒకే బ్యాంక్ లో మీ సేవింగ్స్ అకౌంట్, ఎఫ్డి, ఆర్డి వంటి ఎలిజిబుల్ డిపాజిట్స్ ఉంటే
అప్లికబుల్ సేమ్ కెపాసిటీలో వాటిని ఇన్సూరెన్స్ కోసం అగ్రిగేట్ చేస్తారు. ఉదాహరణకు ఒకే బ్యాంక్ లో ఒక సేవింగ్స్ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు, ఎఫ్డీలో 4 లక్షల రూపాయలు ఉంటే మొత్తం 6 లక్షలు ఉన్నప్పటికీ అప్లికబుల్ ఇన్సూరెన్స్ కవర్ మాక్సిమం 5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. వేరు బ్యాంక్స్ లో ఉన్న ఎలిజిబుల్ డిపాజిట్స్ కి ఈ లిమిట్ బ్యాంక్ వైజ్ వస్తుంది. అందుకే మీ దగ్గర పెద్ద అమౌంట్ ఉంటే కేవలం హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ చూసి మొత్తం డబ్బును ఒకే బ్యాంక్ లో పెట్టడం కంటే బ్యాంక్ వైజ్ డైవర్సిఫికేషన్, లిక్విడిటీ, ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ రూల్స్, ట్యాక్స్ ఇంపాక్ట్, టెన్యూర్ లాంటి విషయాలను కూడా కన్సిడర్ చేయడం మంచిది. అర్థమైందా అండి? ఇప్పుడు ఫైనల్ గా చెప్పాలి అంటే 2026 ఆగస్టు 13 నాటికి ఈ 5 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో రెగ్యులర్ ఎఫ్డి రేట్స్ చూస్తే SBI లో 2 నుంచి 3 సంవత్సరాలకి 6.40%, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 3 నుంచి 5 సంవత్సరాలకి 6.30%, కెనరా బ్యాంక్ లో రెగ్యులర్ టెన్యూర్స్ లో 6.25%, PNB లో 3 సంవత్సరాలు దాటి 1203 రోజులకు గాను మరియు 1205 రోజుల నుంచి 5 సంవత్సరాల వరకు 6.35%, యూనియన్ బ్యాంక్ లో రెగ్యులర్ టెన్యూర్స్ లో 6.25% వరకు ఉన్నాయి. ఇది క్లియర్ గా అర్థమైంది కదా అండి? కానీ స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీస్ ను కూడా చూస్తే పిక్చర్ మారుతుంది. అది కూడా కంప్లీట్ గా SBI 444 డేస్ కి 6.45%, బ్యాంక్ ఆఫ్ బరోడా 555 డేస్ కి 6.75%, కెనరా బ్యాంక్ 555 డేస్ కి 6.60%, PNB 444 డేస్ కి 6.60%, యూనియన్ బ్యాంక్ 555 డేస్ కి 6.55% ఇస్తున్నాయి. కాబట్టి ఈ కంపారిజన్ లో ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా 555 డే గోల్ FD 6.75% హైయెస్ట్ రేట్ గా ఉంది. కానీ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కనిపించిందని వెంటనే అదే FD బెస్ట్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో కూడా మీకు క్లారిఫికేషన్ ఉండాలి. అవేంటంటే మీకు డబ్బు ఎప్పుడు అవసరం, 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, లేక 5 సంవత్సరాల తర్వాత FDని మెచ్యూరిటీకి ముందే బ్రేక్ చేయాల్సి వస్తే పెనాల్టీ ఎంత ఉంటుంది, కాలబుల్ FDనా, నాన్ కాలబుల్ FDనా, సీనియర్ సిటిజన్ బెనిఫిట్ ఎంత, ఇంట్రెస్ట్ పై ట్యాక్స్ ఇంపాక్ట్ ఎంత, ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. అర్థమైందా అండి? ఉదాహరణకు మీకు 1 సంవత్సరం తర్వాత డబ్బు అవసరమైతే 555 డే FDలో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని మాత్రమే చూసి అందులో పెట్టడం సరైన డెసిషన్ కాకపోవచ్చు. అలాగే మీ ఫైనల్ గోల్ 3 లేదా 5 సంవత్సరాల తర్వాత ఉంటే ఆ గోల్ కి సరిపోయే టెన్యూర్ ను ఎంచుకోవటం బెటర్. అంటే FDలో బెస్ట్ బ్యాంక్ అనేది కేవలం హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న బ్యాంక్ కాదు, మీ ఫైనాన్షియల్ గోల్ కి సరిపోయే టెన్యూర్, లిక్విడిటీ, ఇంట్రెస్ట్ రేట్, ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ రూల్స్, సీనియర్ సిటిజన్ బెనిఫిట్స్, ట్యాక్స్ ఇంపాక్ట్, డిపాజిట్ సేఫ్టీ అన్ని చూసినప్పుడే మంచి FD డెసిషన్ అనేది తీసుకోగలం. మరో ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో చెప్పిన రేట్స్ ఆగస్టు 13, 2026 నాటికి అఫీషియల్ బ్యాంక్ వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఉన్నాయి. సో బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ను ఎప్పుడైనా రివైజ్ చేసే అవకాశం ఉంది. ఇది నేను ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు యాక్చువల్ గా FD బుక్ చేసే రోజున అఫీషియల్ బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ లో ఫైనల్ రేట్ ను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. క్లియర్ గా అడిగి తెలుసుకొని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా అండి? ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ 5 బ్యాంక్స్ లో మీరు ఏ బ్యాంక్ లో FD చేయాలి అనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి. ఒకవేళ FD చేయాలని చూస్తున్న మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే గనక ఈ వీడియోని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి సింపుల్ గా, క్లియర్ గా ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి? మరో యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.